సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వాక్యం నుంచి చదువుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవయ్యను. ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. తర్వాత చదువు. ఆయన యాకోబులో, ఇది మాట అండర్లైన్ చేసుకున్నామ్మా, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అమ్మా, ఇది 4వది. 3వది, నిజముగా యాకోబులో ఏ మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. చాలమ్మా, చాలు. ఈరోజు 4 విషయాలు ఇక్కడ నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి లక్షలాది మంది మోషే ద్వారా విడిపించబడి నడిపించబడుతున్న దినాలు. ఆ దినాల్లో ఎన్నో దేశాలు, ఎంతోమంది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దేశాలు, రాష్ట్రాలను, రాజులను జయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ బాలాకు రాజు దగ్గరకు వచ్చేసరికి బాలాకు రాజు అన్నాడు, ఈ మిశ్రితమైన జనాన్ని ఇదే ప్రాంతం గుండా వెళ్తే కనుక మన దేశాలు పాడైపోతాయి, ఆహారం అంతా తినివేస్తారు, నీళ్ళన్నీ త్రాగివేస్తారు, చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కనుక వీళ్ళతో యుద్ధం చేయలేం, ఎందుకంటే వీళ్ళు చాలా మిశ్రితమైన జనం, అందులోకి దేవుడు వీళ్ళతో ఉన్నాడు. దేవుడు వీళ్ళ ముందు ఉన్నాడు, వీళ్ళ వెనక ఉన్నాడు. అది ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు మనం ఏమి చేయలేము, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఒక ప్రవక్తను ఏర్పాటు చేసి ఆ ప్రవక్త కాస్త లంచం ఇచ్చి వాళ్ళని శపించమని చెప్పాడు. శపించమని చెప్తే బాలాకు ఈ మాట చెప్పగానే బిలాము విని ఆశపడి వెళ్ళాడు. అయితే శపిస్తూ ఉన్నాడు, కానీ వారు శపించబడట్లా, వారు దీవించబడుతున్నారు. ఇది దీవించబడిన జనాంగం. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరయ్యానంటే దీవించబడిన జనాంగము లేదా ఆశీర్వదించబడిన జనాంగం. ఒక్కసారి ప్రభు నీ భక్తిని బట్టో, నీ నీతిని బట్టో, నీ యథార్థతను బట్టో, నీ పరిచర్యని బట్టో ఏదైనా కావచ్చు, ఒకవేళ ఒక్కసారి దేవుని ఆశీర్వదించాడంటే, దీవించాడంటే, ఆ దీవెన ఆశీర్వాదము ఎవరిని యొద్ద నుంచి దోచుకోలేరు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ యొద్ద నుండి పొర్రపాటున ఆశీర్వాదాన్ని దోచుకోలేడు. దానికి మీరు భయపడిన అవసరం లేదు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు పాడు చేయలేరు కూడా. ఒకటి, పాడు చేయలేరు, 2 దోచుకోలేరు. ఎందుకని? దేవుడిని ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చును. అది నీకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన తర్వాత ఆయన చేసే పని ఏంటి తెలుసా? నీ ఇంటి చుట్టూతా ఆయన కంచి వేస్తాడు. ఏ శత్రువు లోపలికి రాలేడు. శత్రువే లోపలికి రానప్పుడు ఎక్కడ బట్టి అక్కడ నువ్వు ఏది వదిలేసినా ఎవడు దోచుకెళ్ళాడు కదా. రెండోది, కంచి వేయటం మాత్రమే కాదు, దోతలను కావలి పెడతాడు ఆయన. నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏ శత్రువు దోచుకోపోకుండా. అపవాదైన సాతాను ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే దోచుకుందామని. మన దగ్గర ఏం దోచుకుంటాడు అని అంటే, మన దగ్గర దోచుకునే విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటి తెలుసా? రక్షణ దోచుకుపోతాడు, నీ సమయాన్ని దోచుకుపోతాడు, నీ ప్రార్థన జీవితం దోచుకుపోతాడు, నీలో ఉన్న విశ్వాసం దోచుకుపోతాడు, నీలో ఉన్న పరిశుద్ధం దోచుకుపోతాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడపలని తృష్ణ కలిగి ఉన్నా చూసావా, అది దోచుకుపోతాడు. అవి దోచుకోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలిగా ఉన్నాడు. ఒకటి, ఆయన చుట్టూతో కంచి వేశాడని చెప్పాను. రెండోది, దేవదూతలు కావలి ఉంటారు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడే నీకు కావలిగా ఉంటాడు. ఎందుకని? నువ్వు ఆశీర్వదించబడ్డావు గనక, నువ్వు దీవించబడ్డావు గనక, యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడ్డావు. అందుకనే ఆయన నీ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంత ప్రయత్నం చేసినా బిలాము వారు శపించబడట్లేదు. ఆ శపితములన్నీ కూడా, శపించిన ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. నువ్వు నిజంగా ఆశీర్వదించబడ్డావు కదా. ఎవడైనా ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని ఓర్చుకోలేక నిన్ను శపించాలని ప్రయత్నం చేస్తే తిరిగి అది వాడికే వెళుతుంది, కానీ పొరపాటు నీ వద్దకు రాదు. మీరు అనుకోవచ్చు, నన్ను ఆ దైవజనులు శపిస్తున్నాడు, ఈ నెల శపిస్తున్నాడు. ఎవరు శపించినా నువ్వు శపించబడవు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు భయపడిన అవసరం లేదు ఈ విషయంలో. శపించడానికి దేవుడు నిన్ను పిలవలేదు, ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఇక్కడ మీరు గమనిస్తే యాకోబుని ఎంతగా దేవుడు హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి, లేదా ఘనపరచడానికి, లేదా గొప్ప చేయడానికి కారణాలు 4 ఉన్నాయి ఇందులో. ఈ 4 నిజంగా నీలో నాలో లేకుండా ఉంటే గనక భూ సంబంధమైన ఆశీర్వాదము, పర సంబంధమైన ఆశీర్వాదము నీ సొంతం అవుతాయి. ఆశీర్వాదం గురించి నువ్వు పరిగెట్టవసరలా, ఆశీర్వాదమే పరిగెట్టుకుంటూ నీ వద్దకు వస్తుంది. నాకు ఆశీర్వదించు, నాకు ఆశీర్వాదం కావాలని నువ్వు మోకరించి ప్రత్యేకించి దాని గురించి ప్రార్థన చేయవసరలా. ఈ 4 అనుభవాలు నీలో లేకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆశీర్వాదం వెతుకుంటూ నీ తలుపును తడుతుంది. కష్టపడితే నీకు ఆయుధంగా ఉంటే విజయం అంట నీకు బానిసగా ఉంటుందంట. విజయం అంట నీ ముందుకొచ్చి మోకరెళ్తుంది. నిజంగా ఈ 4 అనుభవాలు నీలో నాలో ఉంటే ఆశీర్వాద దీవెనలన్నీ వచ్చి నీ ముంగట నిలబడి మోకరిస్తాయి. తెలుసా మీకు? ఆశీర్వాదం గురించి నువ్వు ప్రార్థన చేయించాలి. ప్రత్యేకించి నీకు దేవునికి తెలియదా నేను ఆశీర్వదించాలని, దేవునికి తెలియదా నేను దీవించాలని, దేవునికి తెలియదా నేను గొప్ప చేయాలని? అంతేనే కదా ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు అంటే లోకము. ఈ లోకంలోంచి దేవుడు నిన్ను నన్ను ఎందుకు ప్రత్యేకపరిచాడు? ఎందుకైనా రక్తం ఇచ్చి మనల్ని కడిగాడు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? ఒక మంచి సంఘం ఎందుకు ఇచ్చాడు? అపోస్తల బోధనలను ఎందుకు పెంచుతున్నాడు తెలుసా? నేను దీవించడానికి. మళ్ళీ పైగా మనం ప్రత్యేకించి దీవించి ఆశీర్వదించమని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నావు అంటే ఏదో లోపాలు నీలో ఉన్నాయి. మళ్ళా చెప్తున్నా, అవి ఏమీ నీ లేకుండా ఉంటే నువ్వు స్వతంత్రుడివే కదా, నువ్వు ఆయన కుమారుడివే కదా. ఇప్పుడు తండ్రిని కుమారుడు అడుగుతాడా? చెప్పండి, అడుగుతాడా? అడగవసరం లేదు. అడగక మునిపే ఆయన అన్నీ తెలిసిన వ్యక్తిగా ఉన్న నీకు అన్నీ ఇస్తాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడండి. ఏమని అడిగాడా తప్పిపోయిన కుమారుడు?
నిజంగా చెప్పండి, అడిగాడా? ఏం అడగలేదే. ఒక మాట అన్నాడు అతను. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇక్కడ నుండి నీ కుమారుడిగా నన్ను చేర్చుకోవద్దు, నీ కుమారుడిగా నన్ను అంగీకరించొద్దు. నన్ను ఎలా అంగీకరిస్తుందో తెలిసి ఇక్కడి నుంచి నీ పనివారిలో చాలామంది పనివారిని ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఒక్కడిగా చేయనను. ఆహా, ఎంత మార్పు అండి! నిజంగా మారు మనసు అంటే అది. వచ్చినంటే మళ్ళా నాకు అధికారమి, నేను నీ కొడుకుని కదా, మళ్ళీ నేను పెత్తనం చేస్తాను అని అనలా. ఏమన్నాడు తెలుసా? నేను మళ్ళా వస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. తిరిగి వస్తున్నప్పుడు ఇదిగో నాన్న, ఇక్కడ నుండి కొడుకుగా కాదు, నేను నీ ఇంటిలో ఒక పనివాడిగా ఉంటాను అని బ్రతిమలాడుకున్నాడు. అయితే తండ్రి ఊడుకుంటాడా? తండ్రి మనసు అలాంటిదా? తండ్రి ఏం చేయడు తెలుసా? వచ్చిన వెంటనే శుభ్రంగా స్నానం చేయించాడు. ఏ స్నానమో తెలుసా? అది వాక్యం అనే ఉదక స్నానముతో స్నానం చేయించాడు. 2, మంచి వస్త్రాలు కట్టాడు, అవి ప్రశస్తమైన వస్త్రము ధరించాడు. 3వది ఏం చేయడు తెలుసా? చేతులకి ఉంగరాలు, కడియాలు పెట్టాడు. 4వది ఏం చేయడు తెలుసా? చెప్పులు తొడిగించాడు. 5వది ఏంటి తెలుసా? క్రొవ్విన దూడను వధించాడు, విందు చేశాడు, ఘనపరిచాడు, సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఏమీ లేదు, చిన్న లాజిక్ ఇందులో. నువ్వేమేమి తప్పులు చేసావో, నీలో దేవునికి ఆయస్కరం ఏమేమి ఉన్నాయో అవి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఒప్పుకొని విడిచిపెడితే చాలు, ఇవన్నీ ఆయన నీకు ధరింపజేస్తాడు. దీని కొరకు పెద్దగా నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. యాకోబులో మనం నేర్చుకోవాల్సిన దివ్యమైన 4 పాఠాలు ఇప్పుడు రోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే 20 నుంచి చదువు. ఇదిగో దీవించమని నాకు సెలవాయను. అంటే ఏది సెలవైంది దీనికి? ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు చెప్పాడు, రే బిలాం, నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా, వాళ్ళని దీవించాలి. ఇది నేను చెప్తున్నాను నీకు, శపించడానికి వీలు లేదు, వాళ్ళని దీవించాలి అని నాకు సెలవాయను. చూడండి, ఎవరు సెలవు ఇచ్చారు? ఇది అది మేము మిమ్మల్ని దీవించాలంటే సేవకులుగా ఆయన సెలవు ఉండాలి. మేమేదో మీరేదో దశమ భాగాలు ఇస్తారేనో కదమ్మా, మళ్ళీ చెప్తున్నా, మీరేదో దశమ భాగాలు ఇస్తారేనో, లేకపోతే ఇంకోటి గురించో మిమ్మల్ని చూసి మేమేదో ఆశపడి మిమ్మల్ని దీవించామనుకో, ఆ దీవెనలు కాసేపు నీకేదో ఆహా ఊహ అనిపించవచ్చేమో, కానీ నిజంగా నీ దగ్గర రావయ్యి. ఇది ఒక మర్మం నేను చెప్పింది, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. మీరు చాలామంది చర్చెస్లో మీరు గమనించండి, ఏదైనా ఒక 50,000 కానుక ఇచ్చారనుకో, ఆ రోజంతా అది పొగడతా, అది సభ వాళ్ళ గురించే పెట్టింది. అది ఇక నేనంటాను, నువ్వెప్పుడు దీవించడానికి? దీవెన నీ చేతిలో ఉందా? మేము నీలాంటి మనుషులమే, మేము కూడా. పౌలు ఒక మాట అంటాడు, బర్నబా పౌలు అద్భుతమైన పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడున్న ఒక పంతులు బయటకు వచ్చి ఎద్దును తీసుకొచ్చి దండలు తీసుకొచ్చి సన్మానం చేసి వధిస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు బర్నబా ఏం చేయాలి తెలుసా? అయ్యో ఎంత పని చేస్తున్నారు మీరు, మేము మీలాంటి మనుషులమే కదా, మీరు ఎందుకు మమ్మల్ని దేవదూతలాగా చూస్తున్నారు అని బట్టలు చించుకున్నారంట. వాళ్ళు ఏం చించుకున్నారు? బట్టలు చించుకున్నారు. నేను ప్రారంభంలో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు సన్మానం చేయించుకోలేదని ఒక 10 మంది వెళ్ళిపోయారు. ఈ చాలా విడ్డూరం ఇది. ఏం చేయించుకోలేదని? సన్మానం చేయించుకోలేదని. ఇప్పుడు సన్మానం చేయించుకుంటే మంచిదంటారా చెడ్డంటారా? మీ దృష్టిలో చెప్పండి. కారణం ఏమీ లేదు, సన్మానం చేయించుకోలేదని కొంతమంది వెళ్ళిపోయారు. ఆదివారం చర్చి మానేసి మాకు సమాధి కార్యక్రమం చేయలేదని కొంతమంది వెళ్ళిపోయారు. ఈ దుర్మార్గులను అంటారా ఏమంటారు వీళ్ళు? నాకు అర్థం కాదు. దేవుని మందిరం ఎక్కువ, నీ సమాధి కార్యక్రమం ఎక్కువ?
దీనికి కొంతమంది ఉంటారు కదా, ఆ బ్యాచ్ కూడా ఉంటారు కదా, కొంతమంది ఉండరా? చూసావా పాస్టర్ గారు మీరంటే లెక్కలేదు, మీరంటే అని కొంతమంది వాళ్ళకి చెప్పేవారు ఉండడం వల్ల వీళ్ళు కొంతమంది పోయారు. తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో ఏం మాట్లాడో తెలిసి నేను చాలా బాధపడ్డాను, మోసం చెప్పాలి, చాలా బాధపడ్డాను. ఎందుకంటే మన చిన్న సంఘం కదా, ఇంతమంది ఒకసారి వెళ్ళిపోతే బాధ కదా, చాలా బాధపడ్డాను నేను కూడా. అయితే ప్రభు ఒకటే మాట్లాడాడు, అరే బాబు వాళ్ళని పంపించేసేది నేనే అన్నాడు. నేనే వాళ్ళని పంపించాను. ఎందుకు పంపించాను తెలుసా? ధాన్యము చెత్త రెండు కలిసి ఉండకూడదురా సంఘంలో. వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిచర్య పెట్టిన తర్వాత, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఇక్కడ పరిచర్య పెట్టిన తర్వాత వాళ్ళకంటే శ్రేష్టమైన వారిని, వారికంటే భయభక్తులు కలిగిన వారిని, వారికంటే పరిచర్యకి ఎంతో సహకరించే వారిని దేవుడు నిజంగా ఇచ్చాడండి నాకు. వాళ్ళు మామూలుగా ఇస్తేనండి నేను చూశాను కదా, అప్పుడు ఒక 500-1000 రూపాయలు అట్లా ఇచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే నేను ఒక్కొక్కరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకుండా ఉండలేను, కానీ అలాంటి వాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు. మన శనివారం జరిగిన కార్యక్రమంలో అంతా ఇంతే కదండి, మా బిడ్డలు కష్టపడింది. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఆ రుణాన్ని నేను తీర్చలేను. నా మీద అసలు భారం పడకుండా వాళ్ళే చక్కగా ఇంటి దగ్గర ఉండి చేంజ్ని తీసుకొచ్చారు. కానీ ఇది నేను వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా దేవుడు ఒక రోజున వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అద్భుతంగా వంట బాగుందని చెప్పారు. దాని వెనకాల ఎంతో ప్రయాసపడ్డారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు ప్రభు కొరకు ఏది చేసినా ప్రభు నందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదు. నేను సన్మానాలు చేయించుకోవడానికో, పొగిడించుకోవడానికో, పొగడబడ్డానికో సంఘం పెట్టుకోలే. అలా పెట్టుకునే ఫలం అయితే అది వేరే ఉండేది. ఇక్కడ నేను అలాగ ఉండను, మిమ్మల్ని కూడా అలాగే ఉండను. మళ్ళీ చెప్తున్నాను, నేను అలాగ ఉండను, మిమ్మల్ని కూడా అలా మీ గురించి కూడా నేను పొగడను. ఒకవేళ పొగడతలు కావాలని మీరు ఆశపడితే కనుక దాని గురించి ఒకరోజు వాక్యం చెప్తాను. రైట్. ఇక్కడ చూస్తే యాకోబు శపించమని చెప్తూ ఉంటే ఆ శాపాన్ని ప్రభు ఆశీర్వాదకంగా మార్చాడు. కారణం ఏంటంటే చదువున్నాను. ఒకటి ఏంటంటే మార్చలేను. అదమ్మా, ఆయన ఆశీర్వదించడానికి, యాకోబుని ఆశీర్వదించడానికి మొట్టమొదటి గొప్పతనం ఏంటి తెలుసా? ఏ దోషము లేదు. యాకోబుని నేను చూశాను. ఎవరు చూశారు ఇది? దైవజనుడు కాదు. ఎవరు చూశారు ఇది? సంఘ పెద్దలు కాదు. ఎవరు చూశారు ఇది? పక్కింటోళ్ళు కాదు. ఎవరు చూశారు ఇది? ఎదురింటోళ్ళు కాదు, లేదా నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు. వాళ్ళ సాక్ష్యం చెల్లదు. చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, నీ సాక్ష్యము నీ ఇంటి వారు చెప్తే నడవదు. ప్రభు ఒక మాట అంటాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకి దిగి వచ్చాను. నా గురించి సాక్ష్యం చెప్పిన వారు అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను. అది సాక్ష్యం అంటే. నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం గొప్పతనం ఏం లేదు. నీ బంధువులు చెప్పినది చెల్లదు. గమనించాలి. సాక్ష్యం అనేది నీ గురించి ఎవరు చెప్పాలి తెలుసా? దైవజనుడు చెప్పాలి. ఇక్కడ యాకోబు గురించి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు, నేను యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చూడ, కనుగొనలేదంట. ఆయన కనుగొంటే ఎలా ఉంటుందో తెలుసా? దావీదు ఇదే మాట అంటాడు, నేను ఆకాశముకి ఎక్కిన ఆయన అక్కడ ఉన్నాడు, పాతాళంలోకి ఆయన అక్కడ ఉన్నాడు. అసలు దాగుచోటు లేదు. ఒకసారి రహస్యంగా పాపం చేశాడు. ఎవరు? ఈ మనిషి, ఈ మాట చెప్పిన మనిషే అనుకున్నాడు. అంత సెట్ అయిపోయింది అనుకున్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడు, ఏం చేయవలసింది చేసేసాడు. నెమ్మదిగా సింహాసనం మీద కూర్చొని పాలన చేస్తున్నాడు. సడన్గా ప్రవక్త వచ్చాడు, ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథలో ఉన్న సారాంశం వెంటనే గ్రహించాడు.
కొంతమందికి మేము డైరెక్ట్గా చెప్పలేం. ఎక్కువ శాతం నేను వాక్యంలో చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే డైరెక్ట్గా మిమ్మల్ని అన్నామనుకో ఇంకేం లేదు, ఇక రేపు ఇంకో చేయొచ్చు, కలవ టెంపుల్ కదా పోచే ఇబ్బంది ఏమన్నా. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు ఏమన్నా కానీ అంటే అది సముద్రం కదా, అందులో పోవచ్చేక అంతే. అందుకని డైరెక్ట్గా నేను ఎవరిని కూడా ఏమీ అనను. సాధ్యమైనంత వరకు వాక్యంలో నుంచే వారికి గద్దించాలని మీరు ఆ మాటలు మీరు పట్టుకోవాలి. అవును కదా, ఇది నా గురించే కదా ఈ వాక్యం వచ్చింది అని వెంటనే మీరు సరి చేసుకోవాలి. కానీ అన్న నా గురించే చెప్పాడు, మేము అక్కడికి వెళ్ళాం కదా మొన్న, మేము ఆ విషయం ఎవరో చెప్పినట్టున్నారు, దాని వాక్యంలో చెప్పాడు, ఇది అదే పని ఏం లేదు. ఈ వాక్యం వచ్చింది కూడా ఇది చెప్తున్నాను నేను, అవునా, ఈ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. కానీ మీ గురించి చెప్పేది ఏం లేదు. మీ కర్మ వెళ్తే వెళ్ళండి, మా అంతే మానండి, అది మీ ఇష్టం. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాగా ఏదో ఆ ముద్దకో ఈ భోజనానికో దీనికో కొక్కుర్తి పడితే గనక ఇజ్రాయేలీయులు శపించబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? దీని కొరకే, అవునా కదా జాన్? ఇది ఎంతమంది తెలుసు? దాని కొరకే వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళు ఏం చేయడం తెలుసా ప్లాన్గా? ఎవరు బాలాకు రాజు ఏం చేయదు తెలుసా? తెలివిగా ఎవరైనా సరే మగవాళ్ళు వడ్డిస్తారు, కానీ వాడేం చేశాడు తెలుసా? అందరినీ మంచి మంచి అందగత్తలు సెట్ చేసి చిన్న చిన్న బట్టలు వేసి వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నాడు. వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకా మన వాళ్ళు మొత్తం పడిపోయారు. ఇక పడిపోయిన తర్వాత పాపం చేశారు. దాన్ని వారవలేక ఒక ఆయన పేరు ఫినిహాస్ వారవలేక ఈటి పెట్టుకుని పొడిచి వేశాడంతే. అప్పుడు ఆగింది అది. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరు వడ్డిస్తున్నారు, అక్కడ ఆర్భాటం ఏంటి, దేన్ని బట్టి మనల్ని ఆకర్షించుకోవాలని చూస్తున్నారు, ఇది మీకు తెలియలేదనుకో నష్టపోతావు నువ్వే. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఇజ్రాయేలీయులు కానానికి వెళ్లకుండా ఆగిపోవడానికి ప్రధానమైన కారణం ఇదే. అందుకని అంటాడు, సామెతలో ఒక మాట ఉంటుంది, మీరు తిండిపోతే అయిన ఎడల ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు. చిక్కం కాదు, చిక్కం అంటారు, చిక్కం కాదు, కత్తి పెట్టుకోవాలా. అర్థమైందా? కత్తి పెట్టుకుంటే ఒకడు ఇది వరకు వేషాలు వేసే వాళ్ళు వచ్చారు తెలుసు ఊరికి. ఇక్కడ కత్తి పెట్టుకున్నాడు, నేను అనుకున్నా నిజంగా గుచ్చేసుకున్నాడు ఏంటారు బాబు అనుకునేవాడు. ఇక్కడోటి ఉంటుంది అడిగి. ఎంతమంది చూసారు ఇది? బతికిచ్చారు తెలిసారు కూడా సరిపోయింది, లేకపోతే అబద్ధం చెప్పాలంటారు మీరు. గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి. అంటే అర్థం ఏంటి తెలుసా? కత్తి దేనికి సాదృశ్యము? నేను ఆ చర్చలో ఇదే తిట్టి వచ్చాను వాళ్ళకి. ఆయన పాస్టర్ గారు అడిగాడండి, నేను లేని బయటకు వచ్చాను పిల్లల కోసం. ఆ పాస్టర్ గారు ఒక ప్రశ్న వేసాడంటే వాక్యానికి లేసే ముందు. ఏంటి వాళ్ళ కాపరే ఏంటి ఆ ప్రశ్న తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడనంటే ఒక్కరు మాట్లాడలేదంట. ఆయన తెగ తిట్టుపడేశాడంట. ఎన్నిసార్లు ఈ వాక్యం చెప్పాను రా మీకు, ఆయన ఎందుకు వచ్చాడు చెప్పరానంటే ఒక్కడు చెప్తలేదంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్తారా ఎందుకు వచ్చాడు ఆయన? ఈ మాట కూడా చెప్తలేదు, పాస్టర్ కూడా చెప్తలేదు అక్కడ. అది ఆ స్థాయి. అది మీరు మాత్రం ఎవరైనా వచ్చినప్పుడు కానీ వెంటనే మీరు చెప్పలేదనుకో నా పరువు పోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు గమనిస్తే ఇజ్రాయిల్ ప్రజలు ప్రధానంగా ఎందుకు పడిపోయారు తెలుసా? తిండి వల్ల. నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటే అర్థం ఏంటంటే, కత్తి అంటే వాక్యానికి సాదృశ్యం. ఆయన వాడి అయినా రెండంచుల ఖడ్గం వంటి వాడు. ఇది పెట్టుకొని చదువుకోవాలి. ఎస్, భోజనం గురించి ఏమైనా ఉంది బైబిల్లో? అన్ని సందర్భాల గురించి బైబిల్లో ఉందా లేదా? ప్రతి సందర్భం గురించి బైబిల్లో ఉంది. అయితే మనం ఏం చేయాలి తెలుసా? కావాలంటే 1 కిలో చికెన్ తెచ్చుకొని మీరు రేపు తినేసేయండి, ఇబ్బంది లేదు. ఓకే? కానీ ఎలాంటి పనులు మాత్రం చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, ఏదో మీరు వెళ్తే మాకేమో ఒరిగేది ఏమీ లేదు. ఇందులో మీ ఆత్మ భ్రష్టు పట్టిపోద్ది. ఇక్కడ చూడండి, యాకోబుని దీవించడానికి మొదటి మెట్టు ఏంటి తెలుసా? ఏముంది అక్కడ? యాకోబులో ఏ దోషం, ఇది ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ఇది దేవుడే చెప్తున్నాడు. ఏ దోషం లేదు. ఒకప్పుడు దోషగాడు కదా, ఒకప్పుడు మాయగాడు కదా, ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడు కదా,
ఒకప్పుడు మోసం చేసేవాడు కదా, ఒకప్పుడు వేరే మార్గంలో వెళ్ళినవాడు కదా, మరి ఇప్పుడేంటి అలా అంటున్నాడు? యాకోబులో నేను గమనించాను, ఇప్పుడు నువ్వు శపించడానికి వీల్లేదు, ఎందుకంటే యాకోబులు ఏ దోషము నాకు అంటే సాక్షాత్తు నేను అంటాను, ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను అంటాను, అలాంటి సాక్ష్యం మన గురించి ఒకవేళ ప్రభు ఇస్తాడంటారా? ఇస్తాడంటారా? మీరు అసలు ఎన్నోసార్లు మన ఈ వాక్యం వినుంటాం, మీరు విన్నారు లేదా నాకు తెలియదు. ఇది ఫస్ట్ టైమే విన్నారా మీరు ఎప్పుడన్నా ఈ మాటలో? ఫస్ట్ టైం ఇది ఇప్పుడు వింటున్నామన్నా అన్న వాళ్ళు ఎవరన్నా చేయి పైకి ఎత్తండి. ఫస్ట్ టైం వింటున్నావా? మీరు అందరూ విన్నారమ్మా? చూసి వాళ్ళు మామూలుగా ఎత్తరాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వినలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఆయన ఎత్తరాళ్ళు. ఈ వాక్యము మీరు విని ఉండరు. యాకోబు గురించి ఏదో ఎబ్బోకరేవు దగ్గర విని ఉంటారు, లేకుంటే ఏదో మోసం చేశాడని విని ఉంటారు, లాభం దగ్గర ఉన్నాడని విని ఉంటారు, ఇవన్నీ తెలుసు మీకు. కానీ ఈ విషయాలు తెలుసా మీకు? మరి అది ఇప్పుడు చెప్పారు. యాకోబులు నేను గమనించినప్పుడు, నేను చూసినప్పుడు ఏ దోషము కనబడలేదండి. ఒకవేళ దేవుడు నేను చూసినప్పుడు నీలో నేను దీవించాలని ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, రోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? నువ్వు ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో అప్లికేషన్లు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, రోజు రోజుకి అది ఎక్కువైపోతుంది. కానీ దానికి సమాధానం ఇవ్వాలని ఎన్నోసార్లు నా ప్రభు నీ ఇంటికి వచ్చి నీ తలుపు తడుతున్నాడు. ఎస్, ఈరోజు ఈ ప్రవీణ్ నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఈ జాన్ నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను, లేదా ఎబెనెజర్ నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అని ఎన్నో రాత్రులు ఆయన యొద్దకు వచ్చి నీ తలుపు తడుతూ ఉన్నాడు. అయితే ఆ హృదయంలో ఏదో ఆయనకి తెలియనివి, ఆయనకి ఇష్టం లేనివి ఆ హృదయంలో ఉండటం వల్ల ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా నా ప్రభు ఎన్నోసార్లు మనం దీవించాలని ఆశపడుతున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? దుష్టుడి నుండి, దుష్టత్వం నుంచి తప్పించబడటం లేదా మళ్లించబడటమే నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం ఇవ్వాలని నా ప్రభు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. అయితే ఆయన నిన్ను చూచినప్పుడు, ఇదే దావీదు ఒక మాట అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకుండుట, నేను నడుచుట సమస్తమైన బాగుగా చూస్తూ ఉన్నాడు. ఆ రాయబడిన మాట అది. చూస్తూ ఉన్నాడు, నాలో ఏ దోషం ఆయనకు కనబడట్లేదు. ఒకవేళ దేవుడు నిన్ను పరిశీలించి చూస్తే, ఆయన కనులు అగ్నిజ్వాల వంటి కనులు కలిగిన వాడు కదా, ఆయనకు మరుగైనది ఏమీ లేదు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చూస్తున్నాడు, నీ భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు? చేసిందంతా చేసేటికి వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన మీరు ఏ విషయంలో కూడా జవాబు పొందుకోలేరు. యాకోబులో ఏ దోషము నాకు కనబడలేదు. దోషము అన్నాడు, అర్థం ఏంటి చెప్పండి? దోషం అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. నన్ను నెక్స్ట్ ఇది అక్కడ పెట్టేసేది, అక్కడ యాదవ ఈ భరించలేనండి బాగా. సరే, యాకోబులో దోషం అంటే ఏంటంటే తప్పులు. ఇప్పుడు దోషి అని ఎక్కడ ఉంటాం మనం ఈ మాట? అంతే కదా, చెరసాల్లో ఉన్నవాడి దగ్గర కదా. అరే వీడు చెరసాలు ఎందుకు వచ్చాడు? జైలుకి ఎందుకు వచ్చాడు? దోషిగా వచ్చాడు. కోర్టులో నిలబెడతారు. ఏం చేశాడు? వీడు దోషి అండి. దోషి, నిర్దోషి. దోషిగా మనం ఉంటే గనక వాడికి శిక్ష తప్ప మరొకటి ఉండదు. అదే నిర్దోషిగా ఉంటే గనక వాడు నిజంగా చెప్తున్న దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను యాకోబులో చూసినప్పుడు యాకోబులో నాకు ఏ దోషము కనబడలేదు. అంటే అంతకుముందు ఎన్ని ఉన్నాయి ఆయనలో మీకు అన్నీ తెలుసు, చాలా ఉన్నాయి. కానీ ప్రభు చూసినప్పుడు నిజంగా యాకోబుని ఆశీర్వదించిన దగ్గరికి వచ్చాడు, చూశాడు, అంత క్లీన్గా ఉంది. అంటే ఆయనలో ఏం లేదు తెలుసా? స్వార్థం లేదు, వేషధారణ లేదు, కపటము లేదు, చాడీలు చెప్పేది లేదు. పాస్టర్ గారికి ఇక్కడ ఉన్నానని చెప్పి అక్కడ ఉండటం ఇలాంటివి లేవు.
పాస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి సౌండ్ ఏంట్రా బాబు అని అడిగామనుకో, లేదు లేదు ఎక్కడికి వెళ్తాడు, ఇటు ఏదో చర్చి కాడికి ఉంటాడు. కానీ ఏం చెప్తాడు తెలుసా? లేదు బయట రైట్. ఈ మధ్యన మన వాళ్ళు బాగా ఒకటి నేర్చారు. ఇది ఎవరు నేర్పించారు నాకు తెలియదు, కానీ బాబు ఎక్కడున్నానన్నా నువ్వు అన్నావనుకో, బయట ఉన్నాను. ఇక బయట అంటే ఇంకేమేమేం మాట్లాడతావు? మళ్ళీ అంటాడు, ఇంకొక మాట అంటాడు, పని మీద ఉన్నానన్న అంటాడు. అది ఏం పని మీద ఉన్నాడో మనకు తెలియదు. పని మీద అంటే ఏ పని అనుకోవాలి నేను? దైవజన్ దగ్గర నువ్వు నిజం చెప్తే ఏముంది? నేను అడుగుతున్నాను, మా దగ్గర నిజం చెప్తే ఏముందమ్మా? మేము ఏమన్నా కొడతామా తిడతామా? అన్నా ఊరికి వెళ్ళామన్నా, లేదంటే ఈరోజు ఏదో అలా మనకు తెలిసిన వాళ్ళని పదే పదే పిలుస్తుంటే ఒకసారి చూసొద్దామని వెళ్ళామన్నా, ఇలా చెప్తే తప్పేముందమ్మా? మేము ఏమన్నా అంటామా? దీన్ని ఏం చెప్తారో తెలుసా మాకు? లేదన్నా ఈడు ఆదివారం ఎక్కడో సౌండ్ వినపడుతుంది, కానీ అంటాడు అక్కడ, అన్న లేదండి రోడ్డు మీద ఉన్నానన్న. దోషమా కాదు ఇది? దోషమా కాదా? మీ తలల పైకి చెప్పాలి ఈ విషయాలు. అది నీలో దోషం ఉంటే ప్రభు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎందుకు దీవిస్తాడు? దేవుడు నిన్ను చూసినప్పుడు ఇవేవి ఉండకూడదు మనలో. కలహం ఉండకూడదు మనలో, విగ్రహారాధన మనలో ఉండకూడదు, సాంప్రదాయాలు మనలో ఉండకూడదు, లోకాచారాలు మనలో ఉండకూడదు, అబద్ధాలు మనలో ఉండకూడదు, మోసాలు మనలో ఉండకూడదు. ఎవరు మోసం చేస్తున్నావు నువ్వు? నేను అంటాను, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. యథార్థవంతులను బలపరచుటకు, చూసారా? అంటే అర్థం ఏంటి? సంచరిస్తున్నట్టు అర్థం ఏంటి? అంతే కదా. చూస్తున్నట్టు అర్థం ఏంటి? దీవించడానికే కదా. ఉట్టిని చూస్తున్న పని పాట ఏం లేక ఆయన రోజు ఆయన ఎందుకు చూస్తూ ఉన్నాడు తెలుసా? ఆయన కునకడు నిద్రపోడు. తెలుసా మీకు? చాలామంది అంటున్నారు, రావయ్య పడుకున్నాడేమో, జోలపాట పాడుతున్నాడు ఈ మధ్యన క్రిస్మస్ పాటలో. ఏమంటున్నారు తెలుసా? లేగయ్యా లేగయ్యా, లేకపోతే జోలపాట పడినా. ఆయనే కానీ నిజంగా పడుకుంటే మనం పడుకోవాలి. ఎక్కడ పడుకోవాలి మనం? అది ఆయన మెలుకున్నాడు కనుకనే మనం మెలుకున్నాం. ఆయన పడుకుంటే కనుక మనం ఎప్పుడో, ఆయన ఒక్కసారి ఇలా పడుకున్నాడు అనుకో, ఈడే మామూలుడు ఎవరు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు ఆయన. తెలుసా మీకు? పట్టణమును కాపాడిన దాని కాయబడే ప్రయాసము వ్యర్థమే. దేవుని ఎంత కాపుదలిస్తున్నాడు చూడండి. యాకోబులో ఏ దోషము నేను చూడలేదు. అమ్మా నిజంగా నేను అంటాను, ఏదైనా కానీ ప్రభు ఒకవేళ యాకోబుకి ఇచ్చిన సాక్ష్యము నిజంగా నీకు ఇవ్వగలడా? మీరు చేయి పైకెత్తి చెప్పగలరా? ఎస్, నా గురించి నా ప్రభు ఏ దోషం నాలో లేదని చెప్పగలడు అని ఎవరైనా మీలో అనుకోగలరా? నిజంగా చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? నా మట్టుకైతే నేను కూడా చెప్పలేను. ఎందుకు తెలుసా? నీతిమంతుడు లేడు, అక్కడ లేడు. అంటే ఎప్పటికప్పుడే నువ్వు పరీక్ష చేసుకో, ఎప్పటికప్పుడే చెక్ చేసుకో. తప్పు చేసినాడు ఎవడు లేడు ఇక్కడ. మళ్ళా చెప్తున్నానమ్మా, తప్పు చేయనోడు ఎవడు లేడు. ఆ తప్పుని సరి చేసుకోండి. ఆ తప్పు చేయకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తప్పు లేదు. అరే ఆ వ్యక్తి తప్పు చేశాడు అయినా కానీ ప్రయత్నం చేస్తున్నాడులే అని దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. నెంబర్ 1, ఏ దోషము లేదు. రెండోదమ్మా, ఇశ్రాయేలీలో రెండోది ఏంటంటే, ఇశ్రాయేలీలో ఏ వంకరతనము లేదా. అసలు యాకోబులోనే లేదంటే ఇంక ఇజ్రాయేల్ అయిన తర్వాత ఏముంటుంది? ఇంకా ఇశ్రాయేలు అనే మాటకు పోరాడి గెలిచినవాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు అని అర్థం. పోరాడి గెలిచిన జనాంగం ఇది. ఈ జనాంగంలో 2 అనుభవం ఏంటి తెలుసా? ఏ వంకరతనము లేదు. ఆహా, మనం ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వంకరతనం కలిగి ఉన్నాం. వంకరిగా ఉన్నాం మనం లోకంలో ఉన్నప్పుడు. దేవుని దగ్గర నువ్వు రానప్పుడు, దేవుని తెలుసుకోలేనప్పుడు, దేవుని రక్తం చేత కడగబడినప్పుడు నీ జీవితం అంతా వంకరే. నీ మాటలో వంకర ఉంది, నీ ఆలోచనలో వంకర ఉంది, నీ తలంపులో వంకర ఉంది. నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడు, వంకరతనం. ఎంతోమంది మోసం చేసావు, వంకరతనం. ఎంతోమందిని ఇబ్బంది పెట్టావు, వంకరతనం. ఎన్నో వంకరతనాలు మనలో ఉన్నాయి. విగ్రహారం చేసావు, వంకరతనం కదా. లోకాచారాలు అనుభవించేదానివి, లోకాచారాలు పాటించేదాన్ని, వంకరతనం కదా.
ఎన్నో వంకరతనాలు మనలో ఉన్నాయి. కానీ ఎబ్బోక రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వంకరతనము నిదానంగా మార్చబడింది. ఇప్పుడు ఏ వంకరతనము లేదు. తెలుసా, యేసయ్య మార్గం వంకరదా, స్ట్రైట్గా ఉంటుందా? స్ట్రైట్గా ఉంటుంది. అది రాజ్య మార్గం, అది ఖచ్చితమైన మార్గం, అది నీతి మార్గం. అక్కడ వంకర వాళ్ళు పని చేయరు. వంకరతనం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు అక్కడికి రాలేరు, ఆ మార్గంలో నడవలేడు. ఎందుకు విషయం చెప్తున్నానంటే, వంకరతనం మనలో ఉండకూడదు. ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఎప్పుడు? ఈ సంవత్సరం ఎండింగ్కి వచ్చేసాం. వచ్చే సంవత్సరంలో అక్కడ ఎవడుండడో మీకేం తెలుసమ్మా? వచ్చే సంవత్సరంకి వెళ్తున్నాం. మనం వెళ్తున్న పండగ చేసుకోవడం కాదు. నీలో వంకరతనం ఏమైనా ఉందా, కనీసం ఇప్పుడైనా సరి చేసుకో. వంకరతనం అంటే మీకు చాలా విషయాలు తెలుసు, నేను చెప్పవసరలా. కానీ ఆ వంకరతనం మనలో ఉండకూడదు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ వంకరతనం ఆయనలో నేను చూడలేదు. ఇజ్రాయేల్లో వంకరతనం అనే విషయం గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. కొన్ని విషయాలు మీకు చెప్పి ఎప్పుడైనా ఫుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 2:1. యెహెజ్కేలు గ్రంథము. నరపుత్రుడా, చూడు, నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవడని. చాలమ్మా. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే యెహెజ్కేలు ప్రవక్తని అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు అంటే. సేవకుడే చక్కగా నిలబడట్లేదు. ఇప్పుడు వంగిపోయాడు. ఏ విషయంలో వంగిపోయాడు తెలుసా? ఈరోజు చాలామంది సేవకులు ఏం వంగిపోతున్నారు తెలుసా? ఏదో ఇస్తారని వంగిపోతున్నారు, దేన్ని ఆశించి వంగిపోతున్నారు. చక్కగా నిలబడట్లా. అందుకనే ప్రవక్తని అంటున్నాడు, యెహెజ్కేలు నువ్వు చక్కగా నిలబడాలి. నువ్వు వంకరగా ఉన్నావు, వంకరగా చూస్తున్నావు, వంకరగా మాట్లాడుతున్నావు, లే చక్కగా నిలబడు అని అంటే. చక్కగా నిలబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నేను నీతో మాట్లాడుతాను. అమ్మా, మళ్ళీ గుర్తుపెట్టు, చాలా విలువైన విషయం. ప్రభు నీతో మాట్లాడాలంటే వంకరగా ఉంటే నీతో మాట్లాడు. నీలో వంకరతనం ఉంటే నీతో మాట్లాడు. వంకర బుద్ధి ఉన్న వాళ్ళతో మాట్లాడ్డాయన. ఎవరితో మాట్లాడతాడు తెలుసా? చక్కగా నిలబడిన వారితో మాట్లాడతాడు. నేను అంటాను, వంగి ఉన్న వాళ్ళు ఎలాగుంటారు, చక్కగా నిలబడిన వాళ్ళు ఎలాగుంటారు గమనించండి మీరు. నువ్వేదో పని చేసుకుంటే వంగి ఉన్నావు అనుకో, నేను చెప్పిన మాటలు నీకు వినబడతాయా? అంతే. చాలామంది తల ఎత్తు చూడమంటాను, నేను నా వైపు చూడమంటాను. కొంతమంది ఎలా ఉండి ఏదో గీసుకుంటారు, ఇక్కడే గీసుకుంటారు. అది కూడా మరి ఏం గీసుకుంటారో నాకు అర్థం కాదు. అది టైంపాస్ అనుకోవాలా, లేకపోతే ఇంటికాడ ముగ్గులేసి అలవాటు అయిపోయి ఇక్కడ గీసుకుంటున్నారా? అసలు నాకు అర్థం కాదు. ఎలా గీసుకుంటారు, ఇక్కడ గీసుకుంటారా చెప్పండి? లేక కొంతమంది అప్పుడే పాటలు ఎత్తుకుంటాడు, అప్పుడేదో గుర్తు వస్తుంది, నేను ఓపెన్ చేస్తాడు దీన్ని. నేనేం చెప్తున్నాను, అది ఏం ఓపెన్ చేస్తానో అర్థం కాదు. అంటే మీరు వాక్యం వినట్లా, నేనేమన్నా వాక్యం వినట్లా. ఇప్పుడు ఏదైనా పాయింట్ మీకు నచ్చింది అనుకో, బాగుంది అనుకో, రాసుకోండి, వెంటనే చూడాలా. ఇంకా లైవ్లో కూడా వస్తుంది, వినాలి కదా. లేదు, ఒకలేమో ఇక్కడికి వచ్చిన ఒక ప్లే గ్రౌండ్ లాగా ఇది. కొంతమంది చక్కగా ఆడుకుంటారు ఇక్కడ. అంటే మీతో దేవుడు మాట్లాడట్లా, మీరు పేరుకు దేవుని సంఘంలో ఉన్నారంతే. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు అంటే, చక్కగా నిలబడంటే నీ ప్రవక్తనను, అది దాని అర్థం. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా నన్ను గమనించు. చక్కగా నిలబడిన తర్వాత రెండోది ఏం జరిగింది తెలుసా? అప్పుడు నేను నీతో మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడతాడు? అప్పుడు మాట్లాడతాడు నీతో. ఆయన ఎవరితో మాట్లాడు, ఎలా బట్టి అలా మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు తెలుసా? చక్కగా నిలబడిన వ్యక్తులతో మాట్లాడతాడు. తర్వాత అద్భుతం ఏంటి తెలుసా? నిలబడిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు, అబ్బాబాబాబా, అద్భుతమైన విషయం కదా. చూసారా, నీతో దేవుడు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. తెలుసా మీకు అది? ఇప్పుడు ఈ మాట ఇక్కడే రాయబడి ఉందా? ఇదే ప్రవచనం, ఇదే వాక్యము అపోస్తల కార్యాలు మీరు చూస్తే అక్కడ చూడండి,
మేడగది మీద కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కానీ అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చెనని ఎన్నో స్థలాల్లో రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు, ఎప్పుడు వస్తాడు అని మీరు చాలామందిలోకి డౌట్ ఉంటుంది మీకు. నేనంటాను, నువ్వు చక్కగా నిలబడి దేవుని వాక్యం చక్కగా వింటే అప్పుడు దేవుడిని నిలబెడతాడు. దేవుడిని నిలబెట్టిన తర్వాత దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తుంది. అదే పరిశుద్ధాత్మ. దీనికి ప్రత్యేకించి ఏదో చేయాలని ఏమి లేదు ఇక్కడ. ఈ మాట నేను చెప్తున్నా, వాక్యం చెప్తుందా? నువ్వు చక్కగా నిలబడితే ఆయన నీతో మాట్లాడతాడు. నీతో మాట్లాడిన తర్వాత ఆయన ఆత్మ నీలోనికి వచ్చి అది నేను నిలబెడుతుంది. ఈ లోకంలో లేదా పరలోకంలో నిన్ను నిలబెట్టేది ఏదైనా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడతాడు. మనంతటా మనం నిలబడలేం. మనం నిలబడ్డానికి మన శక్తి సరిపోదు, మన భక్తి సరిపోదు. మనం ఎవరు నిలబెట్టాలి? పరిశుద్ధాత్మ నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి? అంతే, నీ ప్రవక్తను సరి చేసుకోవాలి, చక్కగా నిలబడాలి. అప్పుడు ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను చక్కగా అంటే నీలో వంకరతనం ఉండదు. నీలో వంకరతనం ఉండదు. నువ్వు చక్కగా నిలబడతావు. ఇది మొదటి అనుభవం. రెండోదిగా చూద్దాం, లూకాసు వార్త 13:10. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. రెండో అనుభవం ఏంటి తెలుసా? మొదటి అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోనికి వెళ్ళిన తర్వాత మనము చక్కగా నిలబడతాము. రెండో అనుభవం ఏంటి తెలుసా? ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈమె ఎన్ని సంవత్సరాలు బట్టి ఉందంట? 18 ఏండ్ల నుండి వంగిపోయి నడుస్తుందంటే ఎంత బాధపడి ఉంటుందండి, ఎంత వేదన పడి ఉంటుందండి. ఇంతకే ఆమెని వంగదీసింది ఎవరు? బలహీనపరిచేది ఎవరు? సాతానే. వంగిపోయిందామే. 18 ఏండ్ల నుండి బాధపడుతూ ఉంది. ఈ మందిరకు వచ్చి వెళ్తుంది. నిజంగా చెప్తున్నా, 18 సంవత్సరాలు మందిరకు వస్తుందామే, కానీ వంగిపోయి ఉంది. కారణం తప్పెవరిది ఇందులో? ఆమెదే. ఆమె వంగిపోయి, నేను ఎందుకు వంగిపోయాను? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 కాదు, 15 కాదు, 18 ఏండ్ల నుండి నేను వంగిపోయాను కదా. నన్ను వంగిపోయే ఈ స్థితికి తీసుకొచ్చిన సాతాను నుంచి నాకు విడుదల కావాలని ఏ రోజైనా ఆమె ప్రార్థన చేసిందంటారా? ఏ రోజైనా ఆయన ప్రభుని బ్రతిమలాడింది అంటారా? లేదు. వస్తున్నాం. ఆమె కూడా ఏమనుకుంటుందంటే, నాకు 18 సంవత్సరాలు నిండిపోయినాయి కదా ఆత్మీయ జీవితంలో అనుకుంటుందామే. లేదు. వంగిపోయి అలా బాధపడుతుంది. ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరంటే సాతాను ఆమె వంగిపెట్టేట్టు చేసింది. చేసిన తర్వాత వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సడన్గా యేసు ఆమెను చూసి, అమ్మా ఖచ్చితంగా నేను చూస్తాడు దేవుడు. ఏదో ఒక రోజు నేను చూస్తాడు. నీకున్న సమస్యను చూస్తాడు ఆయన. చూడడం అంటే నిన్ను చూడడం కాదు, నీలో ఉన్న సమస్యని చూస్తాడు. చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిన్ను ఏది ఈ స్థితిలో కృంగదీస్తుందో, వంగదీస్తుందో, పాడు చేస్తుందో, ఇబ్బందులు పెడుతుందో దాన్ని గద్దిస్తాడు ఆయన. ఈ లోకంలోకి ప్రభు ఎందుకు వచ్చాడంటే, క్రిస్మస్ సందర్భంగా చెప్తున్నాను, దుష్టుని, దుష్టత్వాన్ని నీలో నుంచి తీసివేయడానికి వచ్చాడు ఆయన. అంతే, నిన్ను నశింప చేయడానికి కాదు. ఒకవేళ నా ప్రభు నశింప చేయడానికి వస్తే కనుక భూమి మీద ఒక్కడు మిగలడు. అవునా కదా? నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి వచ్చాడు. చూస్తాడు నీలో నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు. అందుకనే మందిరానికి రమ్మంటాను. మందిరానికి వచ్చావనుకో, వచ్చి పోతూ ఉంటే నిన్ను గమనిస్తాడు ఆయన. ఎస్, ఈమెను ఇంత బలహీనపరిచేది ఏది? ఇదా? ఓకే, దీన్ని అప్పుడు ఏం చేస్తా తెలుసా? ప్రభు దగ్గరికి రమ్మంటాడు, నిన్ను పిలుస్తాడు. ఏదో ఒక పిలుస్తాడు, దగ్గర పిలిచి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? రాయబడిన మాట ఏంటి తెలుసా? అమ్మా
ఆ, అంతే, ఒకే ఒక మాట అంటాడు, నీ బలహీనతలు బట్టి నువ్వు విడుదల పొంది ఉన్నావు. తర్వాత ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడెను. దేవుని మహిమపరచండి. నిలబడిన తర్వాత చాలామంది దేవుని మహిమపరచట్లా. ఎవరిని మహిమపరుచున్నా తెలుసా? అది లోకాన్ని. నువ్వు చక్కగా నిలబడిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటి? అంతే, దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని కార్యక్రమాలన్నీ ఇతరులకు నువ్వు షేర్ చేయాలి. నిన్ను ఎందుకు నిలబెట్టాడు, ఎలా నిలబెట్టాడు, ఈ విషయాలన్నీ ఇతరులకు ఏం చేయాలి? సాక్ష్య రూపంలో చెప్పాలి. ఇది దేవుని కార్యాలు. దేవుని మహిమపరచడం అంటే ఏంటి తెలుసా? ఏదో నీకు వచ్చి గంతులు వేయడం కాదు, ఏదో నీకు వచ్చి పాట పాడడం కాదు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును ఇతరులకు నువ్వు షేర్ చేయాలి. చేసి వారిని ప్రభు యొద్దకు తీసుకొస్తా. అమ్మా, నన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా నిలబెడతాడు రా అని మనం చెప్పాలి. దేవుని మహిమపరచాలి. చాలామంది మహిమపరచట్లా, వాళ్ళు మహిమపరుచుకుంటున్నారు. లేదు, దేవుని మహిమపరచడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. చూడండి, 18 ఏళ్ల నుంచి ఉన్న ఆ వ్యక్తిని చేతులు ఉంచగానే చక్కగా నిలబడిందండి. చక్కగా నిలబడింది. నిలబడుట అంటే చాలా చాలా ఇష్టమైన మాట. నిలబడి ఉన్నామా? వంగిపోయి ఉన్నామా? యాకోబులో ఏ వంకరతనము నేను చూడలేదు. వంగిపోయి ఉంటే గనక, అమ్మ, వంగిపోయిన వారు దేని చూస్తారు తెలుసా? వంగిపోయిన దేని చూస్తారు? ఇది పెద్ద మర్మమేం కాదు. మీకు తెలిసి మీరు వంగి ఏదైనా ఊడుస్తూ ఉంటారు కదా, ఏం చూస్తారు మీరు? అంతే. ఇది కూడా అమ్మా అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే బాధపడతారు కదా నాన్న, ఇక్కడి నుంచి మెల్లిగా వెళ్ళాలి. జీవనపాలు చెప్పినట్టుగా చచ్చే వరకు కూడా పైన చూడండి ఏదైనా ఉందంటే భూమి మీద జీవి, అదేంటి తెలుసా? ఆ మాట మనం చెప్తే కూడా సిగ్గుపడతారా? దాని గురించి బైబిల్ కూడా రాయబడడం తెలుసమ్మా మీకు? దేని గురించి చెప్తున్నప్పుడు నేను పంది ఎంతమంది తెలుసు? తెలుసా? పంది తెలుసు, కానీ పందిలో ఉన్న గుణాలు తెలుసా మీకు? తెలుసు. సరే, అన్నీ బాగానే తెలుసు. నేను అనే ప్రశ్న ఏంటంటే, పంది ఏ రోజైనా పైకి చూడటం మీరు చూసారా? పైన ఎంత అందమైన ఆకాశం ఉందో, నక్షత్రాలు ఉన్నాయో, సూర్యుడు నుంచి, ఆ సృష్టి అంతా పైన చాలా ఉంది కదా. దాన్ని ఎప్పుడైనా దాన్ని చూడాలని ఆశ కూడా కలగలేదండి. అది ఏ కాడికి ఏం చూస్తుందంటే కింద. అది ఎప్పుడు చూస్తుందో తెలుసా? చనిపోయే ముందు ఆడేం చేస్తాడంటే చక్కగా కాలు చేతులు కట్టేసి మధ్యలో కర్రలు పెట్టి ఇలా మోసుకుపోతారు. అప్పుడు ఇలా చూస్తాడు. అప్పుడు ఆడు అనుకుంటాడు, అమ్మో 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 అమ్మో, నేను ఇప్పుడు రాక ఇదే అనుకున్నాను, ఇంత ప్రపంచం ఉందా, చాలా ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది. అలాగే చాలామంది బ్రతికి దినములన్నిటి కూడా మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే దాని అనుభవంలో ఉండి లోకాన్నే చూస్తున్నారు, లోకంలో ఉన్న వాటినే చూస్తూ ఉన్నారు. ఆ పరలోకాన్ని, ఈ ఆకాశం కాదండి, పరలోకంలో ఒకటి మీకు చాలా కనబడతాయి. అక్కడ ఎవరెవరు ఉంటారు తెలుసా? కళ్ళు అసలు అద్భుతంగా మీ కళ్ళు కూడా మిమ్మల్ని నమ్మలేవు, అలా ఉంటాయి. ఎవరు ఉంటారో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, కుమారుడైన క్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, 24 పెద్దలు ఉంటారు, కెరూబులు ఉంటారు, షరాబులు ఉంటారు, దోతలు ఉంటారు, అబ్రహాం ఉంటాడు, ఇసాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, మోషే ఉంటాడు, మన దావీదు గారు ఉంటారు, మన అపోస్తలుడైన పౌలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం కదా, ఆయన కూడా అక్కడ ఉంటాడు. వీళ్ళందరూ చూడరా మీరు? వాళ్ళందరూ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏమో అక్కడ ఉంటే పౌలు గారిని పిలిచి ఒక సెల్ఫీ తీసుకొచ్చే మిగతా ఇలా ఆయనేమో మహాదేవుడు అక్కడ ఉంటాడు, రాజులకు రాజు అక్కడ ఉంటాడు. ఇలాగ మోషే అభిమానులు కొంతమంది ఉంటారు, అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, భూమి మీద చూడలేకపోయాను, మీతో ఫోటో తీత రాయ్యా దగ్గరికి అంటే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు సపరేట్ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన మాట ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ 24 పెద్దలు కూడంట సింహాసనం ఎదుట వారి కిరీటాలు పడవేసి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతూ ఉంటారండి. నిజంగా బాబా, ఎవరు? ప్రభుతో కూర్చున్న వాళ్ళు. అంత మహాదేవుని మనం చూడబోతున్నాం.
ఈ భూలోక సంబంధమైన ఈ రంగుల ప్రపంచం చూసి మోసపోతున్నావా? పరలోకాన్ని చూస్తున్నావా? పరలోకం చూసిన వాడు ఈ భూమిని చూడ్డు, భూ సంబంధమైన చూసిన వాడు పర సంబంధమైన చూడ్డు. అందుకనే వెనుకున్న వాటిని మరచి ముందున్నవాడు పరిగెట్టండి. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే నీలో ఏ వంకరతనము ఉండకూడదు. 2 విషయాలు. 3వది టకటక చెప్పేస్తాను. తరువాత మీరు గమనిస్తే నిజముగా అయిపోబా చూడండి, అది ఏమంటాడు? నిజముగా, అబద్ధం కాదు ఇది. నిజముగా యాకోబులో మంత్రము లేదు. అమ్మా ఇచ్చాలి. ఒకటి చెప్తాను కదా అన్నాను కదమ్మా, 4 మెట్లు చెప్తాను కదా, ఇప్పుడు 2 చెప్పాను. నెంబర్ 3, మూడోది ఏంటి తెలుసా? యాకోబులో ఏం లేదు? మంత్రం. మంత్రం అంటే మీకు ఎంతమంది తెలుసు? ఏంటి మంత్రం అంటే? చెప్పాలా? మీకు అందరూ తెలుసు ఈ విషయాలు, చెప్పకపోతే ఊరుకోను. మంత్రం అంటే ఏంటి? అది మంత్రం మీకు బాగా తెలుసు కదా. ఏదైనా మీకు కింద కాలుకో కొంతమంది నల్లది కడతారు. ఇది ఎక్కడ కడతారు? నాకు మనోళ్ళలో కూడా కొంతమంది చూశాను నేను. అది ఎవడో గుర్తొత్తలేదు. కానీ దయచేసి నేను మళ్ళీ మీ పేర్లు చెప్పకుండానే వచ్చే ఆదివారం మీరు తెంపి వచ్చుదురు గాక. తెంపేలేదు, మీరు తెంపలేదే, ఇక్కడ నిలబెడతాను. అయితే కాళ్ళకి కానీ చేతులకు కానీ మళ్ళీ అవి కూడా ఏంటి తెలిసే? వెంట్రుకలండి. ఈ దరిద్రం ఏంటంటే మన వెంట్రుకలే, మనకి కూడా కాదు, ఎవడో ఆడేం చేస్తాడు? ఆ ఎండుకలు కట్టి దానికి నిమ్మకాయలు కట్టి ఏదేదో కట్టి అది ఇస్తాడు. ఆ వెంట్రుకలు కట్టుకుంటారు చాలామంది. అంటే మంత్రం అంటే ఏంటి తెలుసా? ఇదే సాంప్రదాయాలు ఒక మంత్రం, లోక ఆచారాలు ఒక మంత్రం. నీకేదో దెయ్యం పట్టిందని ఎవరి దగ్గరికి వెళ్తావు చూసావా? అదొక మంత్రం. ఆడేం చేస్తాడు తెలుసా? ఎక్కువ శాతం లేడీస్ని ఏం చేస్తాడు తెలిసేవాడు? ఇలాంటి వాళ్ళు ఎక్కువ వెళ్తారు అక్కడికి. ఎక్కువ శాతం ఇలా జుట్టు పట్టుకొని ఇలా మెలేసి ఆడి దగ్గర అది ఒకటి ఉంటుంది, చీపురు కట్ట, దాంతో పట చెత్త కొట్టేస్తాడు అట్టుకుని. మొగుడు కూడా అవసరమైతే కొన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చి అంటాడు, నేను ఎలాగ కొట్టలేకపోతున్నాను, ఇదేదో నువ్వు కొట్టేసాని అంటాడు. ఆడేం చేస్తాడు? ఎలాగ డబ్బులు ఇచ్చాడు కదా, ఇలా వంగదీసి ఇలాగా, మీరు వీడియోలు చూడండి, అది ఇలా వంగదీసి కొడతాడు ఇలాగా. ఆమె ఏమంది ఇంకా ఆడు కొట్టిన తర్వాత ఆడు అలసిపోయిన తర్వాత అంటాడు, నేను దయ్యం పోయింది పో అంటాడు. లేవు ఇలాంటివి. రెండోది, మన ఇంటికి అప్పుడప్పుడు ఓ చిలక పట్టిన కూడా వస్తాడు. నేను అంటాను వాడి జాతకం వాడికి తెలీదు, ఆయన మన జాతకాలు చెప్తాడు. పోనీ ఆడాయన మంచి బట్టలు వేసుకుంటాడా? తర్వాత ఇంకో మంత్రం ఏంటి తెలుసా? రాళ్ళు మంత్రాలు. అక్కడ కూడా రోడ్డు మీద పెడతారు రాళ్ళు, రంగు రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు మనం వెళ్ళి కొనుక్కొని, నువ్వు ఈ కలర్ కొంటే నీ రంగు మారిపోద్ది అంటాడు, ఈ కలర్ కొనుక్కుంటే నీ బతుకు మారిపోద్ది అంటాడు, ఈ రంగు రాయికుంటే నువ్వు రాజు అయిపోతావు అంటాడు. వాడు మొట్టమొదటి వాడేది ఏంటి తెలుసు? మన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రాజులాగా కనపడుతున్నావయ్యా, నువ్వు రాణిలా కనపడుతున్నావయ్యా అని చెప్పి అంటాడు. నువ్వు గనుక ఈ నీ స్టారు తిరిగిపోతాము. మనం ఏం చేస్తాం తెలుసా? ఆ రాయి కొనేసి దాన్ని ఏంటంటే ఉంగరానికి వేసుకొని ఎవరి మాటని ఇలా చూపిస్తూ ఉంటుంది దాన్ని. ఎలాగంట నేనంటే అది తెచ్చుకుంది ఇంకా దరిద్రం పట్టుకుంటుంది నీకు. ఇవన్నీ మంత్రాలు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇవి ఉండకూడదు మనకి. ఒకప్పుడు నీ దగ్గర ఉన్నాయి కాదన్నట్ల, ఒకప్పుడు పాటించావు కాదన్నట్ల, ఒకప్పుడు వీటిని నమ్మావు కాదన్నట్ల, ఒకప్పుడు వీటిని వెంబడించావు కాదన్నట్ల. కానీ ఇప్పుడు మాత్రము దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇవన్నీ నువ్వు తీసేయి. ఇవన్నీ తీయకుండా వీటితో కానీ ప్రభు కూడా వచ్చావనుకో, ఎప్పటికీ దీవించబడలేవు. విడిచిపెట్టు. నువ్వు ప్రభు నిజంగా నమ్మావా? నిజంగా ప్రభుని అర్థం చేసుకున్నావా? నిజంగా ప్రభుని వెంబడిస్తున్నావా? అయితే అవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టు. పేతురు అదే అన్నాడు, వల విడిచిపెట్టు. వలగా అర్థం చేసుకోవద్దు మీరు. అలాంటి సమస్యలు మనం విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాశలు విడిచిపెట్టాలి, లోక సంప్రదాయాలు విడిచిపెట్టాలి, లోక పద్ధతులు విడిచిపెట్టాలి, విగ్రహార్థను విడిచిపెట్టాలి.
అవన్నీ మనం విడిచిపెడితేనే ప్రభు నిన్ను దీవిస్తాడు. యాకోబులో ఏ మంత్రం లేదు, ఏ మంత్రం. 3 విషయాలు చెప్పాను, ఏ మంత్రం లేదు. మంత్రం అంటే మీకు అర్థమైంది కదా. పొరపాటున అలాంటి మంత్రాలకి చింతకాయలు రాలవు. ఆడేదో పట్టుకూటి కొరకు అలాగా చేస్తున్నాడంతే. వాళ్ళ నమ్మి నేను అంటాను. ఇంకో విషయం చెప్తాను మీకు క్లారిటీగా. ఇలాంటి మంత్రగాళ్ళు ఇప్పుడు లోకంలో నుంచి వచ్చేసారు కాబట్టి మీకు అది బాధ లేదు. కానీ ఇంకా ఎక్కువ బాధ ఇప్పుడు ఏంటంటే, ఇలాంటి మంత్రగాళ్ళు ఇప్పుడు అది సంగతే. అసలు ఆడకంటే డేంజర్ వెళ్ళవు. ఆడైనా ఏదో కొద్ది గొప్ప కొన్ని విషయాలు తెలిస్తే కానీ వీడికి మొత్తం తెలుసు. ఎక్కడ ఏ మంత్రాలు మిమ్మల్ని పడేయాలో, ఎలా మిమ్మల్ని బోల్తా కొట్టించాలో అన్నీ ఎవరు తెలుసు చెప్పండి. రాత్రి ఒకటి చెప్పాను కదా నేను, నాకు చూసి ఆశ్చర్యం వేసిందండి. వాడు ఏక బిల్డింగ్ తగ్గుతుందేమనుకున్నాను, అడిగి అంత ఎత్తులేసాడు. ఎందుకు ఈ విషయం చెప్తానని తెలుసా? నేను అంటాను, వాడు ఎవరిని భయపెట్టడానికి, ఎవరిని భ్రమపరచడానికి వాడికి ఏమొస్తుంది? నాకు అనిపించింది వాడికి లాభం ఏంటరా బాబు అని. నాకు అనిపిస్తే నిజంగా వాడికి లాభం ఉంది. ఏంటి తెలుసా? బయటికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటాడు, ఫోన్ చేస్తాడు, చేసిన తర్వాత మీ ఇంటికి ఎప్పటికప్పుడు నేను వస్తానంటాడు. వీడి పని ఏంటి తెలుసా? ఏ కాడికి దెయ్యాలు వెళ్ళగొడతాడంటాడు. వాడి పని ఇది, దెయ్యాలు వెళ్ళగొట్ట. సువార్త చెప్పరా బాబు అని దేవుడు వాడిని ఎన్నుకుంటే, సువార్త చెప్పండి అని దేవుడు వాడిని ఎన్నుకుంటే ఏం చేస్తున్నాడు? మీరు అపోస్తుల కార్యాలు ఇంటికి వెళ్ళిన చదువుకోండి అమ్మా. ఇప్పుడు చదవద్దు, నా మాట వినండి. అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మొదటి 2-3 అధ్యాయాల్లో ఈ విషయాలు ఉంటాయి. అక్కడ ఏముంటుందంటే, అపోస్తులందరూ కూడా పెద్ద సంఘం అయిపోయిన తర్వాత అన్ని అపోస్తులే చూస్తారు. చూసిన తర్వాత దాని తర్వాత వాళ్ళు అన్నారు, కొంతమంది మీలోని మీరు ఏర్పాటు చేసుకోండి అయ్యా, భోజనాలు వడ్డించడానికి కానీ వాళ్ళు మంచి చెట్లు చూడడానికి కానీ మీరే ఎన్నుకోండి. అంటే కొంతమంది స్టీఫెన్ని, తర్వాత బర్నబాని, తర్వాత కొంతమంది వ్యక్తులని అక్కడ పోజ్ చేసుకుని ఒక మాట అంటారు అపోస్తులు. ఏమంటారు తెలుసా? మేమేమైనా మీకు వాక్యం చెప్పకుండా భోజనాలు పెట్టడానికి, ఇంకేదేదో కార్యక్రమాలు చేయడానికి మేము పిలవబడలేదురా బాబు అని చెప్తారు వాళ్ళు. దయ్యాలు వెలగొట్టడానికి కాదు. ఇలాంటి మంత్రగాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త సుమి. 3 విషయాలు చెప్పండి. 4వది కూడా చదివితే అందులో శకునము లేదంట. ఇజ్రాయేల్ ఏం లేదంట? శకునం అంటే అది. శకునం అంటే ముహూర్తం అమ్మా, బాగా చెప్పాడు జీవనపల్లు. శకునం అంటే ఏంటి? శకునములు అంటారు కదా, అంటే శకునం చూపిస్తే శకునం బాగాలేదు, టైం బాగాలేదు అని అంటారు కదా, దీనే శకునం అంటారు, టైం బాగాలేదని. మన వాళ్ళు ఏంటంటే, మీరు ఎప్పుడైనా మంగళవారం పెళ్లి చేసుకున్నారు? మీరు ఎవరైనా మంగళవారం ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? పొరపాటు చేసుకోరు మీరు. 2, అమావాస్య రోజున ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? అమావాస్య రోజున మన క్రైస్తవులమే, మనం చేసుకో. ఎందుకు విషయం చెప్తానంటే, అమావాస్య రోజున ఎవరైనా పెళ్లి చేసుకున్నారా? ఒక ఆయన అండి, ఒక దైవజనుడు కొత్తగా పెళ్లి చేసుకుని ఒక పాడైపోయిన ఇంట్లోకి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అయ్యా కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నావు, పోయి ఈ ఇంట్లోకి వచ్చావా? ఈ ఇంట్లోకి వచ్చిన బాగుపడిన వాళ్ళు లేడయ్యా, దయచేసి వెళ్ళిపోయిన ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారట. కానీ ఈ దైవజనుడు అన్నాడంట, వాళ్ళకి తెలియదు కదా, సరే కొన్నాళ్ళు ఉండిపోతాం అన్న కాడికి వెళ్ళిపోయి అక్కడ అలాగా ఉన్నాడు. ఆయన ఈ రోజున ఏంటి తెలుసా పరిస్థితి? ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి తెలుసా? మినిమం తక్కువ 50 లక్షల కార్లో తిరుగుతున్నాడు, తక్కువ. ఒకప్పుడు ఆటో లేనివాడు ఈ స్థితిలో. ఈ 4 గోడలు మనల్ని ఏం చేయలేవు. చాలామంది మనోళ్ళు ఈ విషయం నేను చెప్పగా మానకూడ చెప్పాలి. చాలామంది మనోళ్ళు చర్చికి ఎందుకు రావట్లేదంటే, కొంతమంది ఆ చర్చి అంటే చిన్నగా ఉంది, ఆ చర్చి అంటే ఇరుగ్గా ఉంది, ఆ చర్చి అంటే రోడ్డు కాడ ఉంది, చిన్న గల్లీ ఉంది. చిన్న గల్లీ ఉందేంటి? నువ్వు చర్చిని చూస్తావా? వాకింగ్ కావాలి నీకు? ఏం కావాలి చెప్పండి అమ్మ. మనకి చర్చి చూడడానికి కాదు కదా. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శకునము ఇజ్రాయేల్లో లేదు. శకునం లేదంటే ముహూర్తాలు లేవు. మనోళ్ళ చేత ముహూర్తాలు పెట్టుకుంటారు.
ఒకటి మంగళవారం చేసుకోరు పెళ్ళి, అమావాస్యం చేసుకోరు పెళ్ళి, తర్వాత ముహూర్తాలు. ఎప్పుడు మనోళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి, ఓన్లీ వేసవకాలమే చేసుకుంటారు మనోళ్ళు. అదైనా పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెడతారు, పాస్టర్ గారు ఏమో పెళ్లి చేయాలి. ఇద్దరిని ఎవరు విడిచిపెట్టుకోరు వీళ్ళు. నీకు తెలుసా, ఇద్దరిని ఎవరు వద్దనుకోరు వీళ్ళు. ఇద్దరు కావాలి వీళ్ళకి. ఇటు లోకము కావాలి, దేవుడు కావాలి. ఇటు బ్రాహ్మణుడు కావాలి, ఇటు దైవజనుడు కావాలి. అంటే ఏ ఉద్దేశం మీద చేస్తారో నాకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, మా అమ్మగారు నాకు ఆ పని చేశారు, ఎవరు గొడవ ఎందుకు? అప్పుడు నాకు తెలియక ఏం లేదు, నేను వద్దన్నాను కూడా. అయితే నా మాట వినకుండా వెళ్ళి ఒక పంతులతో ముహూర్తం పెట్టించింది. ముహూర్తం పెట్టిన తర్వాత ఆయన ఏదైతే ఖరారు చేశాడో దాన్ని మళ్ళీ అడు ఇస్తే ఒక లెటర్ ఇస్తాడు మనకి. ఏమిస్తాడు తెలుసా? దాని మీద కుంకుమ రాస్తాడు, పసుపు రాస్తాడు. రాస్తాడు లేదు నాన్న? లగ్న పత్రిక అంటాడు. ఆడు రాసిందే మనం ఇక్కడ లెటర్లో దీంట్లో కొట్టాలి. దేంట్లో? పెళ్లి కార్డులో. మొత్తం మ్యాటర్ అంతా వాడిది. కార్డులో మాత్రం ఇది కట్ట వివాహం అన్ని విషయాలు ఘనమైందని పెట్టుకుంటాడు టైటిల్. చేసిందంతా వాడు, పేరంతా వాడిది, కార్యమంతా వాడిది. కానీ వివాహము పని అంతా వాడిది, పేరు మాత్రం. దాని తర్వాత మళ్ళీ మా పెళ్ళి దరిదాపుగా ఒక 15 మంది సేవకులు చేశారు మా పెళ్ళి. కానీ దేవుడు బతికించాడు మమ్మల్ని ఆ విషయంలో. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? అలా చేయకూడదు మనం. యాకోబులో, ఇజ్రాయేల్లో ఏ శకునము లేదు. శకునము అంటే ఎవరికి మనం చూపించుకోకూడదు, ముహూర్తాలు చూడకూడదు, రోజులు చూడకూడదు, సమయాలు చూడకూడదు, గడియలు చూడకూడదు. అది ఏవి కూడా యాకోబులో లేవు. ముగిస్తున్నాను. ఒకసారి 4 చెప్తారు మీరు, నేను ముగిస్తాను. మొదటిది ఏంటి? ఏ దోషము లేదు. 2 ఏ వంకరతనము లేదు. 3 ఏ మంత్రము లేదు. 4 ఏ శకునము లేదు. ఒక్క మాట అక్కడే ఉంటుంది, చదవండి ఒకసారి. ఏం చేయాలి దీనివల్ల? ఒక్క మాట అమ్మా, 23 చదవనా? కాదు, ఇక్కడ ఒక మాట దీవించబడిన ఒక్క మాట ఉంటుంది. 20 చదువునండి ఒకసారి. చాలు, ఇదే మాట. ఆయన దీవించమని సెలవిచ్చాడు, నేను దీవిస్తున్నాను. దీన్ని నేను మార్చలేను. ఇది ఎవరి చేతిలో కూడా లేదు. ఎందుకంటే ఈ 4 మనలో లేకపోతే దేవుడే నిన్ను స్వయంగా దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన.